స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆనంది షాక్లో ఇందుమతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. పద్మమ్మ జ్యోతి సూర్య దగ్గరికి వచ్చి నిజాన్ని బయట పెట్టేసినట్టు, జ్యోతి తనని నిలదీస్తున్నట్టు, నిజం తెలుసుకున్న జ్యోతికి అప్పటికప్పుడే ప్రాణాపాయ స్థితికి వెళ్ళినట్టు ఇవంతా కూడా ఆనంది అయితే కలగంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో పద్మమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు విషయాన్ని చెప్పడానికి వీల్లేదమ్మా. నువ్వు కనుక నిజాన్ని జ్యోతమ్మ ముందు బయట పెడితే జ్యోతమ్మ ప్రాణాలతో మనకి దక్కదు. జ్యోతమ్మ క్షేమంగా ఉండాలని ఇన్ని సంవత్సరాలు నన్ను అందరూ అనాథ అనాథ అంటున్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా సహిస్తూ వచ్చాను. నా తల్లి తండ్రి క్షేమంగా ఉండాలని ప్రతి విషయంలో కూడా నేను వాళ్ళకి అండగా నిలబడుతూ నేనే వాళ్ళ కన్న కూతుర్ని అని చెప్పకుండా ఇన్ని రోజులు జరుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వు గనుక ఈ నిజాన్ని బయట పెడితే ఇన్ని సంవత్సరాలు నేను పడిన శ్రమకి అంత ఫలితం లేకుండా పోతుంది. నా కన్న తల్లి నాకు దక్కదు. దయచేసి నిజాన్ని బయట పెట్టొద్దమ్మా అంటూ ఆనంది అయితే పద్మమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదేంటి బిడ్డ, నువ్వు నీ కన్న తల్లిని అమ్మా అని పిలిస్తే ఆ తల్లికి ప్రాణగండమేంటి? ఆ దేవుడు ఇలాంటి ప్రాణగండాలేమీ పెట్టడు. నువ్వు మోసపోయావు బిడ్డ. నీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నిన్ను తప్పుదోవ పట్టించారని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేవుడు తల్లి బిడ్డని విడదీయాలని మాత్రం చూడడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నీకు ఏ స్వామీజీ చెప్పారో నాకు తెలియదు, కానీ అది మాత్రం నిజం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అమ్మా అని పిలవకపోయినా జ్యోతమ్మ అని పిలుస్తున్నావు అంటే ఆ పిలుపులో కూడా అమ్మ అనే పదం ఉంది కదా. మరి నువ్వు అలా పిలిచినప్పుడు జ్యోతమ్మకి ఏమీ కానప్పుడు నువ్వు అమ్మ అని ఒక్క పదం పిలిస్తే మాత్రం తనకి ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించు అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది కూడా నిజమే కదా. సూర్యబాబుని అయితే నాన్న అని పిలవకుండా సూర్యబాబు అని పిలుస్తున్నాను, కానీ జ్యోతమ్మని మాత్రం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి జ్యోతమ్మ అనే కదా పిలుస్తున్నాను. అమ్మ అనే పదం నేను పలుకుతున్నాను కదా. మరి అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు కలుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. కానీ తనకి మాత్రం నిజాన్ని బయట పెట్టడానికైతే భయం వేస్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు ఇందుమతి అయితే అమ్మయ్య, ఈ ఆనంది మాత్రం నిజం బయట పెట్టడానికి ఒప్పుకునేలా లేదు. పద్మమ్మకి నిజం తెలిసిపోయిందని తెలిసాక చాలా కంగారు పడ్డాను. ఎక్కడ జ్యోతి సూర్యతో నిజం చెప్పేస్తుందో, ఎక్కడ అసలు నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం ఆ కుట్టి పేరున రాసేస్తారో. ఇన్ని సంవత్సరాలు ఈ జీవనని అడ్డు పెట్టుకుని నేను చెయ్యాలి అనుకున్నది చెయ్యలేకపోతున్నాను అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఈ ఆనంది ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతలా తనకి నచ్చ చెప్పినా తనే అసలైన వారసురాలని మాత్రం నిజాన్ని బయట పెట్టదు అంటూ ఇందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారు అంటే దానికి కారణం మన కుట్టియేనండి. మీ పేరున మృత్యుంజయ హోమం జరిపించిందంట. పూజారి గారు చెప్పారు మీరు క్షేమంగా ఉండాలని ఉపవాస దీక్ష చేపట్టి ఏమీ తినకుండా పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉపవాసం ఉండి మృత్యుంజయ హోమం జరిపించి మీరు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలి అని తను ఎంతగానో తన శివయ్యని కోరుకుందని పంతులు గారంతా వివరంగా చెప్పారు. అంతేకాదు పద్మమ్మ కూడా చెప్పింది. నేను ఇప్పుడు అనుకుంటున్నానండి, అసలు కుట్టి ఏమన్నా కన్న కూతురా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుడు ఎందుకు కుట్టిని నా కడుపును పుట్టించలేదో, మా ఇద్దరికి ఏనాటి రుణబంధం ఉందో అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది.
కుట్టి లాంటి కూతుర్ని కనలేకపోయాను అని నా మనసు ఎంతగానో బాధపడుతుంది అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సూర్య కూడా, అవును జ్యోతి, నిజమే, నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను, కుట్టి లాంటి ఎంతో మంచి లక్షణాలున్న అమ్మాయి మన కడుపున ఎందుకు పుట్టలేదో, జీవన్కి అసలు మన లక్షణాల్లో ఏ ఒకటి ఎందుకు రాలేదు, తనకి జాలి దయ ఏమీ ఎందుకు లేవు అంటూ నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఏం చేస్తాం, మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు మరొకటి తలుస్తూ ఉంటాడు కదా, మనం అనుకున్నది ఎప్పుడూ జరగదు కదా జ్యోతి అంటూ ఇక సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇందుమతి అయితే వింటుంది. ఓసే పిచ్చి మొహాల్లారా, మీ కన్నబిడ్డ ఆ ఆనందియే, ఆ విషయం మీకు తెలియక పాపం అలాంటి బిడ్డ మీ కడుపును పుడితే మీకు ఎంతో అదృష్టమని మీరు మురిసిపోతున్నారు. కానీ మీ అదృష్టాన్ని నేనే దూరం చేశాను, నా చేతులతో మీ అదృష్టాన్ని చెరిపేశాను. అసలు జాలి దయ కరుణ లేని జీవనని మీ కూతురుగా తీసుకువచ్చాను. ఆ విషయం తెలియని మీరు జీవనే మీ కన్న కూతురు అనుకుని మురిసిపోతున్నారు. పాపం నిజం తెలిస్తే ఏమైపోతారో, మీకు నిజం తెలిసే లోపే ఈ ఆస్తి మొత్తం నేను దక్కించుకుంటాను అంటూ ఇందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక పద్మం అయితే ఆనందిని స్వామీజీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది. నువ్వు ఇప్పటికైనా నిజం తెలుసుకో బిడ్డా అంటూ అడుగుతూ ఉండగా, ఏంటమ్మా నేను నిజం తెలుసుకునేది, నేను ఇలాంటివేవి నమ్మను, నాకు ఆ స్వామీజీ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి అంటూ అనగానే, ఈ స్వామీజీ కూడా నిజమే చెప్తారు పద అంటూ పద్మమ్మ అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది లోపలికి వెళ్ళేసరికి తన చిన్న వయసులో చెప్పిన స్వామీజీయే అక్కడైతే కనిపిస్తాడు. అప్పుడే ఆనంది అయితే స్వామి దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులని నేను నా తల్లికి దూరంగా ఉండాలి, నా తల్లికి ప్రాణగండం పోయే అవకాశమే లేదా అంటూ ఆనంది అడుగుతూ ఉండగా, ఎవరమ్మా నువ్వు అంటూ స్వామీజీ అయితే అడుగుతూ ఉంటారు. నేను స్వామీజీ, నా చిన్న వయసులో నా తల్లికి నేను దూరంగా ఉండాలని మీరు చెప్పారు కదా, నేను గనుక నా తల్లిని అమ్మ అని నోరారా పిలిస్తే తన ప్రాణానికే ప్రమాదమని చెప్పారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా కన్న తల్లికి నేనే మీ కన్న బిడ్డనని చెప్పలేదు, అప్పటి నుంచి దూరంగానే ఉన్నాను అంటూ ఆనంది చెప్పేసరికి స్వామీజీకి అయితే మొత్తం గుర్తుకు వస్తుంది. అమ్మా నన్ను క్షమించమ్మా, ఇప్పటి వరకు నువ్వు నీ కన్న తల్లి దగ్గరికి చేరుకోకుండా అనాథలాగే బ్రతికావా, ఆ పాపం నన్ను జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. ఒక తల్లిని బిడ్డను విడదీసిన పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదు. ఇప్పుడు నిజం చెప్తున్నాను, నువ్వు నీ కన్న తల్లిని అమ్మా అని పిలిచినా ఎలాంటి నష్టం జరగదమ్మా, అదంతా నా చేత ఆ ఇందుమతి గారే చెప్పించారు. ఆ ఇందుమతి గారికి నువ్వే ఆ ఇంటి వారసురాలు అని తెలిసిన తర్వాత నిన్ను ఆ ఇంటికి ఎలాగైనా దూరం చెయ్యాలని ఆవిడ ప్రయత్నంగా నన్ను నీతో అబద్ధం చెప్పించారు. నువ్వు కూడా అదే అబద్ధం నిజమని నమ్మి నీ తల్లి తండ్రికి నువ్వు దూరమయ్యావు. నువ్వు నీ కన్న తల్లిని అమ్మ అని పిలిచినా ఆవిడికి ఎలాంటి ప్రమాదం లేదు అంటూ స్వామీజీ అయితే చెప్పంగానే ఆనంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది, ఇదంతా నిజమా, ఇదంతా ఇందుమతి గారు ఆడించిన నాటకమా అంటూ అనగానే, అవును తల్లి, ఇప్పటికైనా నీ దగ్గర నిజాన్ని చెప్పకపోతే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడు, అందుకనే నీ దగ్గర నిజాన్ని చెప్తున్నాను, నన్ను క్షమించు. నీ జాతకంలో నీ తల్లి జాతకంలో ఎలాంటి దోషం లేదు, కేవలం ఆ ఇందుమతి గారి గురించి నీకు అబద్ధం చెప్పాను అంటూ స్వామీజీ అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ఇక ఆనంది అయితే కుప్పకొలిపోతుంది. చెప్పాను కదా బిడ్డ, ఆ తల్లిని బిడ్డని ఆ పరమేశ్వరుడు వేరు చేయడు.
చెయ్యడు, నువ్వే ఏదో పొరపాటు పడ్డావు అని అంటూ పద్మం అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆనందిని ఫాలో అవుతూ వచ్చిన ఈ ఈ మాటలు విన్న ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ కుట్టీకి నిజం తెలిసిపోయింది, ఇక నాకు మూడినట్టే, నన్ను బ్రతకనివ్వదు అంటూ ఇందుమతి అయితే ఇక చాలా కంగారు పడుతూ షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ని, సపోర్ట్ని ఇస్తుంది.